హలో మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు మ్యాథ్స్ 2A ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో దొరుకుతాయి. అండ్ దానికంటే ముందు మనం బ్లూ ప్రింట్ గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం 2 నిమిషాల్లో. అండ్ ఇంకోటి మ్యాథ్స్ 2Bకి సంబంధించి ఆల్రెడీ నిన్ననే వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా స్టూడెంట్స్ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఖచ్చితంగా మీరు డైలీ మన ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఆల్రెడీ కెమిస్ట్రీ అప్లోడ్ చేశాను, ఫిజిక్స్ అప్లోడ్ చేశాను, అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సబ్జెక్టులు కూడా ఉన్నాయి. అండ్ రేపు ఎల్లుండిలో బాటనీ జువాలజీ కూడా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ మీరు చేయాల్సిందల్లా వీడియోకి లైక్ చేయడం, అండ్ లైక్ చేసిన తర్వాత హైప్ అనేటువంటి బటన్ ఉంటుంది, వీడియోకి హైప్ ఇవ్వండి, అంతే చాలు. ఓకేనా? అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నటువంటి రోజు ముందుగానే 2 గంటల ముందుగానే 2-3 గంటల ముందుగానే ఏ సెట్ రిలీజ్ అయింది, ఆ సెట్కి సంబంధించినటువంటి ఎలాంటి క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉందనే దాని గురించి లైవ్లోకి వచ్చి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9కి ఎగ్జామ్ ఉంటుంది కదా, నేను 6:30కి లైవ్లోకి వస్తాను. 6:30కి లైవ్లోకి వచ్చి మీరు ఎలాగప్పుడు రివిజన్ చేస్తూ ఉంటారు కదా, ఏ సెట్ రిలీజ్ అయింది, అండ్ దెన్ మీరు ఎలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేస్తాను. దాన్ని బట్టి మీరు చూసుకొని వెళ్ళడం వల్ల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే బూస్ట్ అవుతుంది అనమాట. సో గత సంవత్సరం మన వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు. కావాలంటే ప్రతి ఇయర్కి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో దొరుకుతుంది. సో మీరు జస్ట్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఖచ్చితంగా మీరు రానున్నటువంటి ఎంసెట్ అండ్ అలాగే అబ్వియస్లీ మనం జేఈ మెయిన్కి సంబంధించినటువంటి జేఈ అడ్వాన్స్ సంబంధించినటువంటి జోసా కౌన్సిలింగ్ మెంటర్షిప్ కూడా ఇస్తాము, అదందరికీ తెలిసిందే. బట్ బిఫోర్ దట్ మనం ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా కాంపిటేటివ్ వరల్డ్ వైపు అన్ని మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్, ఇక్కడ ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులకు మ్యాథ్స్ 2A బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఏ చాప్టర్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది ఇప్పుడు తెలియజేస్తాను. సో మనకి ఓవరాల్గా మ్యాథ్స్ 2Aలో 10 చాప్టర్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ 10 చాప్టర్స్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటుంది, డిమోవర్స్ థియరం ఉంటుంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటుంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంటుంది, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థియరం, పార్షియల్ ఫ్రాక్షన్స్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అండ్ ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్. సో ఓవరాల్గా 10 యూనిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏ యూనిట్ మనకి చూడండి హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి యూనిట్ ఏదైనా ఉంది అంటే, సో దట్ ఈస్ ఇక్కడ 16 మార్క్స్ ఏదైతే బైనామియల్ థియరం ఉండిందో, అండ్ ఆ తర్వాత 15 మార్క్స్ ప్రాబబిలిటీ ఉంది, అండ్ 12 మార్క్స్ అండ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంది. ఆ తర్వాత 9 మార్క్స్లో డిమోవర్స్ థియరం ఉంది అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంది, అండ్ 9 మార్క్స్కి సంబంధించి ర్యాండమ్ వేరియబుల్స్ ఉంది అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటిది. సో ఇక్కడ చూద్దాము చాప్టర్ వైజ్గా మనకి యూనిట్ వైజ్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది. రైట్, ముందుగా మనం లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ యూనిట్స్ నుంచి వస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో లాంగ్ ఆన్సర్ చూసినట్లయితే మనకి హైయెస్ట్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. బైనామియల్ థియరం నుంచి 2 లాంగ్ ఆన్సర్స్ వస్తున్నాయి. ఆ తర్వాత మీకు డిమోవర్స్ థియరం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒకటి వస్తుంది, అండ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, అండ్ ప్రాబబిలిటీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఒక క్వశ్చన్. ఓవరాల్గా 7 క్వశ్చన్స్ వస్తాయి. 7లో మీరు అవుట్ ఆఫ్ 7 5 క్వశ్చన్స్ అయితే రావాలి. సో 5 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది. 5 7 35 మార్క్స్. ఇది LAQs అనమాట. తర్వాత SAQ చూద్దాం. 4 మార్కుల క్వశ్చన్లు చూసినట్లయితే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి మనకి 2 క్వశ్చన్లు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రాబబిలిటీ నుంచి మనకి 2 క్వశ్చన్లు వస్తున్నాయి, 2 4 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. అండ్ దెన్ తర్వాత కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది, అండ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఆ తర్వాత మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఒక 4 మార్క్స్ వస్తుంది. ఓవరాల్గా చూడండి 7 క్వశ్చన్స్ వస్తే మళ్ళీ ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ రాయాలి. సో 5/7 మీకు SAQ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 5/7, 7కి 5 రాయాల్సి ఉంటుంది. ఇక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి చాయిస్ ఉండదు, 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 out of 10 అయితే రాసేయాల్సింది. VSAQs వచ్చి మనకి 10/10 మీరు రాయాల్సింది. ఓవరాల్గా ఇది VSAQ అనమాట. సో ఈ VSAQ కూడా ఏ చాప్టర్ నుంచి ఎక్కడ చూడండి హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 2 క్వశ్చన్లు వస్తాయి, అండ్ దెన్ కాంప్లెక్స్ నెంబర్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. ఇక మిగతా ప్రతి యూనిట్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ తప్ప మిగతా అన్ని చాప్టర్లో పార్షియల్ ఫ్రాక్షన్ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి, అది తప్ప మిగతా అన్ని చాప్టర్లో ఒక్కొక్క ప్రశ్న చొప్పున వస్తాయి అనమాట. డిమోవర్స్ థియరం ఒకటి వస్తుంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఒకటి వస్తుంది, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకటి వస్తుంది, అండ్ దెన్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ ఒకటి వస్తుంది, ర్యాండమ్ వేరియబుల్స్ ఒకటి వస్తుంది. సో ఓవరాల్గా 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 2s 20. సో ఇక్కడ 20 మార్క్స్ ఉంటాయి, ఇక్కడ 35 మార్క్స్ వస్తాయి, ఇవి 35, ఇవి 20, ఇవి 20, 35, 55 + 20 75. ఓవరాల్గా 75 మార్క్స్కి అయితే మీరు ఎగ్జామ్ రాస్తారు. సో ఇది మీకు 2Aకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ అనమాట. ఇలాగే అడుగుతారు క్వశ్చన్లు. ఓకేనా? మీరు తక్కువ మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ని ఎక్కువ ప్రిపేర్ అయినా అక్కడ అడగాల్సిన క్వశ్చన్ వరకే అడుగుతారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంప్లెక్స్ నెంబర్స్ బాగా చేశారు, అందులో 7 మార్క్స్ ఏమీ రావు. మీరు ఎన్ని చేసినా 7 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రావు కదా. కాబట్టి లాంగ్ ఆన్సర్ సంబంధించినటువంటి చాప్టర్స్ మీరు ముందు ప్రిపేర్ అవ్వండి. దెన్ 4 మార్క్స్ అండ్ దెన్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 మార్క్స్ సంబంధించినటువంటివి మీరు ప్రీవియస్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే బుల్లెట్ బేబీయో లేదంటే స్టార్ క్యూ
స్మార్ట్ క్యూ లాంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో విఎస్ఏ క్యూస్ గురించి చెప్తున్నాను. ఎలాగూ మీకు 7 మార్క్స్ 4 మార్క్స్ క్వశ్చన్లు ఏ మెటీరియల్ చదివినా కానీ కలుస్తాయి. కానీ విఎస్ఏ క్యూస్ కోసం మాత్రం డెఫినెట్గా 2-3 మెటీరియల్స్ అయితే సెర్చ్ చేయాలి. అప్పుడు మాత్రమే హైయెస్ట్ మార్క్స్ అండ్ 75/75 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి క్వశ్చన్స్ నుంచి మీకు మినిమం 70 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ అన్ని యాక్యురేట్గా చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లన్నీ చేస్తాయి. మాకు 60 వస్తే చాలనుకుంటే మాత్రం పండగ చేసుకోండి. ఇక 60 మార్క్స్ అంటే ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. 75 ఎక్స్పెక్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. ఖచ్చితంగా ఒకటి కూడా స్కిప్ చేయకుండా చేస్తే మాత్రం 75 గ్యారంటీ. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఈ వీడియో కిందకి వచ్చి కామెంట్ చేయండి. అంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. సో ఇక మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూసేద్దాం. మరి ఇక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ డి మూవర్స్ థియరమ్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి 7 మార్క్స్ క్వశ్చన్లో ఏమేమి ప్రాక్టీస్ చేయాలి, డెఫినెట్గా ఇవి ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో నుంచి ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ నుంచి మినిమం 70 మార్క్స్ గ్యారంటీ. పక్కాగా రాసి పెట్టుకోండి. సో క్వశ్చన్స్ చూస్తే మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్ చదివేంత టైం ఉండకపోవచ్చు కాబట్టి, వీడియో లెంతీగా ఉంటే మీరు చెక్ చేసుకోరు కాబట్టి కొన్ని స్క్రీన్ షాట్లు తీసుకోవడం బెటర్ అనమాట. మీరు ఈ క్వశ్చన్లు నేను ఈ మోడిఫై చేసి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. చాలా మంది టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నారు, అడుగుతున్నారు. బట్ నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. సో వెరీ సూన్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకోండి క్వశ్చన్. ఇఫ్ n is an integer then show that 1 plus I power 2 power n plus 1 minus I 2 power n is equal 2 power n plus 1. చాలా సార్లు మీరు కావాలంటే ఒకసారి మీ దగ్గర ప్రీవియస్ క్యూస్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్లు ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుస్తుంది. నేను ఇచ్చే క్వశ్చన్లు అన్ని కూడా ఎలా ఉంటాయంటే బెస్ట్ టు లీస్ట్ అనమాట. సో ఫస్ట్ ఇచ్చామంటే దిస్ ఈస్ ద బెస్ట్ అనమాట, దాని తర్వాత బెస్ట్ ఇదనమాట. ఇలాగా పైనుంచి కింద వరకు ఉంటాయి. ఏ చాప్టర్లో వచ్చినా సరే ఫస్ట్ బెస్ట్ ఏదంటే ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయనే ఫీలింగ్ మీకు కలిగినట్లయితే డెఫినెట్గా మీరు ఏం చేయాలా, మినిమం మీకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ 10 క్వశ్చన్స్ చేస్తే ఒక క్వశ్చన్ కాబట్టి గ్యారంటీగా మినిమం ఒక 5 to 6 క్వశ్చన్స్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి చాప్టర్లో ఎన్నో న్యూమరికల్స్ ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిలోంచి ఒక 10 క్వశ్చన్స్ ఫిల్టర్ చేస్తున్నామంటే అది బిగ్ టాస్క్ అనే చెప్పాలా, అవునా? అయినా ఇంత కాన్ఫిడెంట్గా మీకు గ్యారంటీగా వస్తుందని చెప్తున్నానంటే గత సంవత్సరాల్లో పేపర్లు అనాలిసిస్ చేసి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. కాబట్టి ఇందులోంచి మిస్ అయ్యేదానికి ఛాన్సే లేదు. మనం చదువుతున్నటువంటిది 20 years బ్యాక్ ఉన్నటువంటి సిలబస్ ఇప్పటి వరకు కూడా ఉందన్నమాట. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది మొత్తం మీద చేంజ్ ఏముంది అంటే ఓన్లీ n+2/2 ఉంటుంది. ఓన్లీ n+2/2. చూడండి ఇక్కడ ఇది 2 power n+2/2, 2 power n+1. ఈ రెండే, రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటి గ్యారంటీగా వస్తుంది. మీరు కావాలంటే చూసుకోండి. లేదు అంటే థర్డ్ క్వశ్చన్, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² - 2x + 4. ఇదే ఈక్వేషన్, ఇంకా ఈ ఈక్వేషన్ కూడా మారడానికి లేదు, ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ అడిగితే. కాబట్టి గ్యారంటీ చూసుకోండి. ఇఫ్ n ఈజ్ ఇంటిజర్ దెన్ షో దట్ ద, ఇక్కడ చూడండి 2 power n+1 cos n θ/2 cos n θ/2. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది కూడా షో దట్ వన్ వాల్యూ. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్లలో అడిగినవే, ర్యాండమ్గా అడిగినటువంటి క్వశ్చన్లు కూడా. అంటే ఒక్కొక్కసారి మెటీరియల్లో లేవు, టెక్స్ట్ బుక్లో లేవు, ఎగ్జాంపులర్లో అడుగుతాడు, అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అవి కూడా మీకు ఇవ్వడం జరిగింది లాస్ట్లో. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, షో దట్ ద వాల్యూ ఆఫ్. సో ఈ ఫ్రాక్షన్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ -1 అని చెప్పేసి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ cos alpha plus cos beta cos gamma is equal 0, sin alpha sin beta sin gamma is equal 0. Then prove that cos square alpha cos square beta cos square gamma is equal 3/2 and it is equal to the sin square alpha sin square beta plus sin square gamma. ఓకేనా? అండ్ సేమ్ అటువంటి ప్రూఫే ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇఫ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ షో దట్ p plus iq. ఈ న్యూమరికల్ అందరూ చేసే ఉంటారేమో. సో మీకు ఒకవేళ హార్డ్ అనిపిస్తే, డిఫికల్ట్ అనిపిస్తే, ఇన్ని క్వశ్చన్లు చేయలేము అనుకుంటే మాత్రం గ్యారంటీగా ఇచ్చింది 10 కాబట్టి మాక్సిమం 7-8 క్వశ్చన్స్ వరకు చేయాల్సింది. ఇంకా 2 మిస్ చేసే కంటే ఆ 2 కూడా నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఆరామ్సే మీరు ఎలాంటి పేపర్ ఇచ్చినా సరే ఈ డి మూవర్స్ థియరమ్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా ఈ 10 క్వశ్చన్స్ నేర్చుకోవాలి. చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ చేయడం వల్ల మీకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ కలుస్తుంది అనమాట. ఓకే, సో చూసుకోండి ఈక్వేషన్స్. ఇవన్నీ మీకు టెక్స్టువల్ క్వశ్చన్సే, బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అందులో ఎన్ని పిక్ చేసుకోవాలో మీకు తెలియదు కాబట్టి ఇంపార్టెంట్వి మీకు తెలియజేస్తాను అనమాట. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా ఫాలో చేయండి. ఓకేనా? కావాలంటే మీకు రిఫరెన్స్ కోసం గత మన 2025 ఐపీకి సంబంధించింది, 2024 ఐపీకి సంబంధించినటువంటి వీడియోస్ చూడండి, మీకే తెలుస్తుంది మన ఛానల్కి ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో. అండ్ ఆ తర్వాత సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్, గివ్ దట్ ద రూట్స్ ఈచ్ ఆర్ ఇన్ ఏపీ. ఓకే, 4x³ - 2x², 24x² 23x + 18 = 0. ఇవి యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఉన్నవి. బట్ మీరు వీటిని మరి పిక్ చేయడం గల కారణం ఏంటంటే ప్రీవియస్ ఇయర్లలో మల్టిపుల్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ కాబట్టి ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా కూడా ఉండింది, అది చూసుకోండి. ఓకే, అండ్ ఓన్లీ వస్తున్న క్వశ్చన్లు ఇచ్చేసి ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పడం నా ఇంటెన్షన్ కాదు. వాటికి తోడుగా కొన్ని క్వశ్చన్లు కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ గివింగ్ ద రూట్స్ ఆఫ్ ఈచ్ ఇన్ జీపీ.
ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్లు, ప్రతిదానికి 3 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అందులో ఒక క్వశ్చన్ ఆల్రెడీ అడిగినటువంటి క్వశ్చన్సే. ఇవి డెఫినెట్గా ఇంపార్టెంట్. సో మీరు హాఫ్ ఇయర్లీ తీసుకున్న, ప్రీ ఫైనల్ తీసుకున్న, గ్రాండ్ టెస్ట్లు చూసుకున్న, ఎక్కడ చూసినా ఎక్కడో చోట తగిలే ఉంటాయి ఈ క్వశ్చన్లు. మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ బోర్డు వాళ్ళు తయారు చేసేటువంటి పేపర్కి సంబంధించినటువంటి ఇంటెన్షన్స్ కూడా తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీటిపైన డిపెండ్ అవ్వండి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. గివ్ దట్ రూట్స్ x³ + 3px² అండ్ 3qx + r = 0 ఇన్, ఇక్కడ మీకు ఏంటి, ఏపీకి సంబంధించి జీపీ అండ్ హెచ్పి, ఈ మూడింటికి సంబంధించినటువంటి ఈక్వేషన్. ఇక్కడ సపరేట్ దేనికి దానికి సంబంధించి ఇదేమో చూడండి. అండ్ 5th క్వశ్చన్ కూడా చూడండి. అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు వెళ్తాయి. ఇక్కడ ఏమి మీరు ఒకటి వదిలేస్తే ఇంకోటి వస్తుంది అనేది ప్రతిదీ కూడా, ఇప్పుడు 6ది వదిలేసి 7 చదివాను అనుకోండి, 6దే రావచ్చు అనేంత ఇంపార్టెంట్ అనమాట. 7 వదిలేసి 8 చేసాం అనుకోండి, 7దే రావచ్చేమో అనేంత ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి క్వశ్చన్ మనం ఇక్కడ ఫిల్టర్ చేసి ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఇందులో మీరు ఫిల్టర్ చేశారనుకోండి కష్టం. ఓకేనా? మనం ప్రాక్టీస్ చేసేదే ఫిల్టర్ చేసి ప్రాక్టీస్ చేస్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి రాసేటప్పుడు ఇంకొంచెం ఫిల్టర్ అవుతుంది, వాడు దిద్దేటప్పుడు ఇంకో కొద్ది ఫిల్టర్ అవుతుంది, మీకు వచ్చే మార్కులు అప్పుడు తగ్గిపోతాయి అనమాట. ఐస్ కరిగిపోయినట్టు కరిగిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ బైనామియల్ థియరమ్స్ సంబంధించి ఇక్కడ సిరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఆ తర్వాత థియరమ్స్ కూడా ఉంటాయి. సో సిరీస్ ప్రాబ్లమ్స్ నుంచి ఒకటి వస్తుంది, థియరమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, మీకు తెలిసిందే. సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట ఇది. కాంపిటేటివ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, రైట్? సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫినైట్ సిరీస్. ఈ సిరీస్లో ఉన్నటువంటి ABCDEFGH చాలా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది, G వరకు. సో ఈ సిరీస్ సంబంధించినటువంటి మోడల్స్ అన్ని ఒకసారి చూసుకోండి, ఓకేనా? అండ్ కావాలంటే స్క్రీన్ షాట్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి ఇక్కడ ఈ ప్రూవ్ చేయడం అనమాట. సో ప్రూవ్ దట్ 9x² + 24x = 11. ఓకే, ఎక్స్ వాల్యూ t ఇచ్చాడు అప్ టు ఇన్ఫినిటీ, దెన్ ప్రూవ్ దట్ 9t = 16. x ఇచ్చాడు అప్ టు ఇన్ఫినిటీ, దెన్ ఫైండ్ ద 3x² + 6x. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్ అని చూసుకుంటాం. థీరమ్స్, ఇక థీరమ్స్ నుండి చూడండి. థీరమ్స్ నుంచి ఒక క్వశ్చన్, రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్లే. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ x ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ దెన్ ప్రూవ్ దట్. సో కనిపిస్తుంది కదా ఇది. అండ్ 4th క్వశ్చన్ కావాలంటే చెక్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. అండ్ 5th వన్ కూడా. సో 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇచ్చారు ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x హోల్ పవర్ n, a1, a2, a3 ఆర్ రెస్పెక్టివ్లీ, దెన్ షో దట్ a/a + a2 అండ్ a3/a3 + a4 ఇలా అనమాట. సో చూసుకోండి ఒకసారి, స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా ఈజీగా బైనామియల్ థియరమ్ అయితే మీరు చేసేయచ్చు. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి, థియరమ్స్ 10 ఉన్నాయి అండ్ సిరీస్ నుంచి ఒక 5-6 ఉన్నాయి. ఇవన్నీ చేసుకుంటే మీకు 2 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. అండ్ చాప్టర్ 8 మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఒకటి, షార్ట్ కట్ మెథడ్ దీనికి సంబంధించింది. అండ్ ఆ తర్వాత మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. ఓకేనా? ఇది ఈ 2 క్వశ్చన్లు దీనిపైన, రైట్? నెక్స్ట్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉంది కదా, సో దాని మీద. అండ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. ఓకే, మీడియన్ మీద అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మీద. క్వశ్చన్స్ అన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి మీరు. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఎక్కడ ఉన్నాయంటో దాని సొల్యూషన్ మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇవి కూడా ఒకసారి తీసుకోండి, ఇందాక ఒకవేళ మిస్ అయ్యి ఉంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఎస్, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీయండి. ఎస్, క్వశ్చన్ కనిపిస్తే సరిపోతుంది కదా. ఆ తర్వాత ఇక్కడ చాప్టర్ 9 ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీలో క్వశ్చన్ వస్తుంది. అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ అడిషన్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ అండ్ బేస్ థియరమ్ ఆన్ ప్రాబిలిటీ. బేస్ థియరమ్ ఉంది కదా, డిఫైన్ కండిషనల్ ప్రాబిలిటీ, స్టేట్ అండ్ ప్రూవ్ ద మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబిలిటీ. సో ప్రాబిలిటీ థియరమ్ 3 బాక్సెస్ నంబర్డ్ 1, 2, 3 కంటెంట్స్ ద బాల్స్ యాజ్ ఫాలోస్. ఓకేనా? బాక్సెస్ ఉన్నాయి, వైట్, బ్లాక్, రెడ్ బాల్స్. ఈ కేటగిరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ చూసుకోండి. అండ్ ఓకే, సో చాలా ఏది వస్తుంది అనేది జనరల్గా కూడా కొన్ని అడగొచ్చు అనమాట. సో మీకు ప్రాబిలిటీకి సంబంధించిన ఎగ్జాక్ట్గా వస్తాయి అనేది ఇవి మ్యాక్సిమం 99% ఇవే వస్తాయి. ఏదో జనరల్ టర్మినాలజీలో ఇచ్చినా సరే మీరు చేయగలిగేలాగా ఉండాలి. ఇవి చేస్తే ఇవే మోడల్ వస్తాయి కాబట్టి డోంట్ వరీ. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ చాప్టర్ 10 ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ వస్తుంది. సో దానికి సంబంధించింది కూడా క్వశ్చన్ చూసుకోండి. అండ్ సెకండ్ క్వశ్చన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ర్యాండమ్ వేరియబుల్స్. ఓకేనా? ప్రాబిలిటీ ఆఫ్ x = xi, k, 2k, 3k, 4k, 5k అండ్ 0.1k, 0.22k. ఓకేనా? ఈ ఇంపార్టెంట్ మోడల్. సో ఈ మోడల్స్ అన్ని చూసుకోండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్. చాలా చాలా రెగ్యులర్ మోడల్స్, చాలా ఈజీగా 2A అయితే మీరు కంప్లీట్ చేసేయచ్చు. ఇక షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్కి వద్దాం. 4 మార్కుల క్వశ్చన్లో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్కుల క్వశ్చన్. ఇవి వెరీ రెగ్యులర్ క్వశ్చన్స్. చూడండి, కావాలంటే మీ సార్లు కూడా ఇంపార్టెంట్ చెప్పే ఉంటారు. బట్ వాటికంటే కూడా మనం చెప్పే కొన్ని అడిషనల్గా ఉంటాయి కాబట్టి మీకు క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే గ్యారంటీగా వీటిని నేర్చుకోండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 13 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందనమాట. 13 క్వశ్చన్లో మీరు చేస్తే చాలు ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ చాప్టర్ 3 క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో కూడా చాలా జాగ్రత్తగా చూడండి. ఒక క్వశ్చన్ కోసం ఇన్ని క్వశ్చన్లు చేయాలనేటువంటి ఫీలింగ్ మీకు రాకూడదు. మ్యాథ్స్ స్టూడెంట్స్ కాబట్టి అసలు టెక్స్ట్ బుక్ అంతా దగ్గర పెట్టుకొని మీరు చేసే క్వశ్చన్లో ఓన్లీ జస్ట్
అక్కడ ఒక 5, 5, 10, 10, 20 క్వశ్చన్ల కోసం టెక్స్ట్ బుక్ అంతా నేర్చుకోవాల్సిందే కదా. 7 మార్కులే 5, 4 మార్కులే 5, రైట్, 2 మార్కులు 10, మొత్తం ఎన్ని 20 క్వశ్చన్లే. 20 క్వశ్చన్ల కోసం టెక్స్ట్ బుక్ అంతా మనం ఫిల్టర్ చేస్తున్నామంటే మరి కనీసం మనం ఇన్ని క్వశ్చన్లు చేస్తే కదా 20 క్వశ్చన్ మనకు వచ్చేది. ఆ విధంగా మీరు ఫీల్ అవ్వండి. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో పెర్మిటేషన్స్ నుంచి ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు రీమాస్ట్, మాస్టరు, సో మీ జనరల్గా ఏమైనా అడగవచ్చు. ప్రిజన్, ఎంసెట్, మ్యాక్సిమం ఎంసెట్ టు ప్రిజన్, ఓకేనా, డిక్షనరీ, తర్వాత మాస్టర్, ఏదైనా కావచ్చు. ఇవన్నీ రెగ్యులర్ క్వశ్చన్లే, ఇందులోకి మీరు చేసేది ఏం లేదు. ఇందులో మీరు గ్యారంటీ చేస్తారు, అందరూ అటెంప్ట్ చేసే క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట ప్రాబిలిటీ. కాంబినేషన్స్ నుంచి కూడా చూసుకోండి. ఇవే క్వశ్చన్స్, రెగ్యులర్ క్వశ్చన్స్ ఇవి, ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మీకు పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఫాలో చేయండి. ముందు అందుకని లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. చూసుకోండి ఒకసారి. అండ్ ప్రాబిలిటీ, సో ప్రాబిలిటీ కూడా క్వశ్చన్ ఉంది కదా. సో ప్రాబిలిటీ మీద ఇవి రెగ్యులర్ క్వశ్చన్స్, ఇంటర్జెక్షన్ కానీ యూనియన్ కానీ, ఓకేనా, అవన్నీ కూడా చూసుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ, రైట్. ఇక వెరీ షార్ట్ ఆన్సర్కి వద్దాం. వెరీ షార్ట్ ఆన్సర్ విషయంలో మాత్రం మీరు చెప్పాను కదా, ఖచ్చితంగా ఇది డిపెండ్ అయితే మీకు 8 to 9 క్వశ్చన్స్ వస్తాయి. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఈ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చేస్తే ఏది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 8 to 9 క్వశ్చన్స్ కలుస్తాయి. ఒక్కోసారి 10 క్వశ్చన్స్ కలిసినా కానీ అది మీ అదృష్టం. ఆ 1-2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటే ఒకవేళ మీరు కొన్ని ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మాక్సిమం ప్రీవియస్ ఇయర్స్ అనేవి ఇందులో ఉన్నాయి, ఇంకా అడిషనల్గా కూడా ఉన్నాయి. మీకు ఇంకా కావాలంటే మాత్రం ఒక 2-3 మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా చెక్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోవాలి. అది ఎప్పుడు లాస్ట్ టైం ఉంటే, ఓకే. ఇక 75 చేసే స్టూడెంట్స్ ఉంటారు గ్యారంటీగా, వాళ్ళకి ఏం చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటే వచ్చా లేదా చూసుకుంటే చాలా అనమాట. కాంప్లెక్స్ సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కదా. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి మీరు అందరూ చేసేస్తారు. మీరు జస్ట్ క్వశ్చన్స్ వరకు పిక్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ, రైట్. మీరు అక్కడికి వచ్చేయండి, అయితే టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి డిమోర్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. చూసుకుంటున్నారు కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇవి కూడా కంటిన్యూషన్ స్క్రీన్ షాట్. ఇక 2 మార్క్స్ ఇవన్నీ చదవాలంటే మనకి టైం సరిపోదు కాబట్టి వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి జస్ట్ 15-20 మినిట్స్లో వీడియో చేసేయాలి. అందుకోసమే ఈ 2 మార్క్స్ అనేది నేను ఓన్లీ స్క్రీన్ షాట్ మీద డిపెండ్ అవుతున్నాను. అండ్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మీరు వీడియో పాస్ చేసి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కొట్టుకోవాలి. పెర్మిటేషన్స్ కాంబినేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. చూసుకోండి, ఈ 2 క్వశ్చన్స్ కూడా ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఇండిపెండెన్స్ 2 మార్క్స్లో వస్తుంది. అక్కడికి వచ్చేసి 8 మార్క్స్లో కూడా వస్తాయి అనమాట, 7 మార్క్స్లో కూడా వస్తాయి, ఓకేనా. సో ఇవి ఏది వస్తుందో ఏదో తెలియదు, మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. చూసుకోండి, 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్గా మీరు కొంచెం మెయిన్స్ లెవెల్, ఎంసెట్ లెవెల్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే డైరెక్ట్గా కూడా పెట్టేస్తారు అనమాట. 2 మార్క్స్లో మీరు డైరెక్ట్ ఆన్సర్ రాసినా సరే మీకు మార్కులు అయితే ఫుల్ మార్క్స్ పడతాయి, నో ప్రాబ్లం, అదేమీ అవసరం లేదు. డైరెక్ట్ స్టెప్లు వేసినా కానీ ఏం కాదు. బైనామియల్ థీరం సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది, ఓకే. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎస్, లైక్ మనకి ప్రాబిలిటీ ఉంది కదా, ఇది అడిషనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అడిషనల్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ టైప్లో పెర్మిటేషన్ కాంబినేషన్ నుంచి కానీ కాంప్లెక్స్ నెంబర్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ర్యాండమ్గా అడిగినటువంటి అనమాట. మనం ఎప్పుడు రెగ్యులర్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినవి కాకుండా ఒకసారి అనుకోకుండా అడిగినటువంటి క్వశ్చన్లు ఉంటాయి కదా. సో దీస్ ఆర్ ఆల్సో గివెన్ టు యూ. సో ఇవి అనమాట క్వశ్చన్స్, ఓకే. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు టైం ఉన్నప్పుడు ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అనమాట, ఓకే. వీటి సొల్యూషన్స్ కూడా మీకు దొరుకుతాయి మెటీరియల్లో డైరెక్ట్గానే. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి కానీ ప్రతి చాప్టర్ నుంచి కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. 4 మార్క్స్ కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి, ఏది అవి నేర్చుకున్న తర్వాత అడిషనల్గా ఈ క్వశ్చన్స్ అనమాట. ఎప్పుడో ఒకసారి రేర్గా వీటిల్లో కూడా అడగొచ్చు. సో మీకు 75 మిస్ అవ్వకుండా ఉండాలనుకునేటువంటి స్టూడెంట్స్ డెఫినెట్గా వీటిని ఫాలో చేయండి. ఈవెన్ 7 మార్క్స్ సంబంధించి కూడా మీరు ఇవి రెగ్యులర్గా అయ్యేటువంటి చాప్టర్స్ నుంచి, ఓకేనా. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కింద షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.